परंपरिया आप्यानंतराय सर्वसोमोतरात्रौत्तो महार्भवति सर्वस्याप्ये सर्वस्यैत्ये सर्वमयं तेरा आप्नोति सर्वं देवी ओम ओम तत्पुरुषाग्नेश्वरसेनाय मे तन्नोष्टक्सेन प्रचोदयात् यतसार पर्यन्तं गोब्राह्मणे शुभं भवतु अस्य श्री लक्ष्मी श्रीनिवासानुग्रहस्यर्थं साधो निरुचप्रसादार्थं श्री विश्वक्सेनाराधनदेवः शोभने पुनरागमनाय च जय बोलो विश्वक्सेन भगवान की जय। నమస్తే మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాన్స్టిట్యుయెన్సీ కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ఉన్నాం. సో ఇక్కడ ఒక కార్యక్రమం జరుగుతుంది కార్తీక మాసంలో. ఇక్కడ చాలామంది భక్తులు పాల్గొన్నారు. హిందూ మత కార్యక్రమం నడుస్తుంది. సో అసలు దీని ఉద్దేశం ఏంటి అనేది మనం వాళ్ళతోనే మాట్లాడదాం. నమస్తే అండి, మీరు చెప్పండి అసలు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? మీరు ఎవ్రీ సంవత్సరంలో 2007 సంవత్సరంలో మంగళ కౌశిక యాగం అని తిరుపతి నుంచి మాకు నిధులు పంపించారు. ఆ నిధులతోటి ప్రతి సంవత్సరం పోనీయకుండా కంపల్సరీగా మన టెంట్ కానీ లేకపోతే పందిరి కానీ వేసేసి హిందూ భక్తులతో మరియు మాలదాసరి కులంతో మేమందరం సమైక్యంగా కలిసి మెలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నాం ప్రతి సంవత్సరం. ఓన్లీ మాల. సో టీటీడీ ఆధ్వర్యం వాళ్ళ మరియు మా యొక్క శక్తి యోగించడం లేకుండా కొద్ది గొప్ప ధన సహాయం చేసుకొని మా యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుంటాం. సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, అసలు దీని కార్యక్రమ ఉద్దేశం ఏంటి? హిందూ మత ప్రచారాన్ని తగ్గిపోకుండా దళిత వాడల్లో పెంచుకుంటా పోవాలనేది ముఖ్య ఉద్దేశం. దళిత వాడల్లో దళితులకి హిందూ మతం మీద భక్తి పెరగాలి, భక్తులు హిందూ మతాన్నే నడవాలి, హిందూ ప్రచారం బాగా జరగాలి అనేది మొదటి ఉద్దేశం. మాకు కన్నమదాసు వారసులు మేము. ఆయన మూర్తిదాసు వారసులు మేము. నుంచి ఇంతకుముందు తెలియక కొన్నాళ్ళ తర్వాత తిరుపతి తిరుమల దేవస్థానం వారు దీని గురించి ఆలోచన చేసి దాసుళ్ళు వెనకబడిపోతున్నారు, వాళ్ళకు ఒక నిధి అనేది ఉండాలి, గుళ్ళు అనేవి ఉండాలి అని ఆ నిధి కోసం ఇస్తానన్నారు. మాకు కూడా స్థలం ఉంటే గుడి కట్టుకోవడానికి వారి తరపు నుంచి ఎంతో కొంత ఇస్తానన్నారు. ప్రస్తుతానికి మీరు ప్రతి సంవత్సరం మంగళ కౌశిక ద్వాదశి యాగ వ్రతాన్ని చేస్తూ ఉండండి. మేము కొంత వేసుకొని ఇది ఆగకుండా 2007 నుంచి ఈ రోజు వరకు కూడా నడుపుతున్నాం. ఇప్పుడు మీకు స్థలం ఉందా? మరి స్థలం ఉన్నది. ఓకే. ఎంత టీడీ ఒక చిన్న టెంట్ కానీ ఏదైనా పందిర్ లాంటిది ఏర్పాటు చేసుకొని మేము ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలని మేము ఎన్నోసార్లు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళను, ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్ళను, అన్నీ చేయడం జరుగుతుంది. కానీ దీన్ని ఎవరు కూడా ఒక గట్టిగా దాన్ని తీసుకొని వీళ్ళు చేసేది ప్రతిదీ కూడా మంచి కార్యక్రమం, అందరికీ శుభం కలగాలనే మెయిన్ కాన్సెప్ట్ తోటి ఈ కార్యక్రమాన్ని కార్తీక మాసం అనే నెలలో ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు మేము తెలియజేసేది ఏంటంటే మేము దాసుల సంఘం నుంచి ఒక రామాలయం ఏర్పాటు చేయాలని మీ ద్వారా మేము ప్రభుత్వానికి మరియు కల్లూరులో ఉన్న పట్టణ మెయిన్ కాన్సెప్ట్లో ఉన్న ప్రజలకు కూడా తెలియజేయడం జరుగుతుంది సార్. ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఏమన్నా దోషాలు ఉన్నా కానీ తొలగిపోవాలి. ప్రతి ఒక్కళ్ళు మాతో పాటు మేము ఈ దేవుణ్ణి ఆరాధించడంతో పాటు అందరూ ప్రజలు క్షేమంగా ఉండాలనే ఒక కాన్సెప్ట్తో ఏం పేరండి మీ పేరు? నాగరాజ్ కుమార్ గారు. ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి, అసలు మీకు ఇక్కడ ఇంకా ఏం అవసరతలు ఉన్నాయి చెప్పండి. 2007 నుంచి చేస్తున్నామండి ఇక్కడ కార్యక్రమం మంగళ కౌశిక ద్వాదశి యాగం. ఫస్ట్లో చేసామండి, ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు చేస్తూనే ఉన్నామండి. కానీ మాకు ఇక్కడ గుడి కావాలనే మా కోరిక, అందరం కలిసి గుడి కావాలి. ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఆ భగవంతుడి దయ వలన ఈ సంవత్సరం గుడి కట్టుకోవాలని ఆశతో